progress. సో గైస్ నిన్న కాస్టింగ్ బేసిక్కి సంబంధించి ఇంట్రడక్షన్ చూసాం, కరెక్టా? కాస్టింగ్ బేసిక్స్ సంబంధించి ఇంట్రడక్షన్ చూసాం. ఓన్లీ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం నిన్నటి క్లాస్ వరకు. అయితే ఏవేవి? వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా డివైడ్ చేస్తాం, మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఒక కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అని ఎలా డిసైడ్ చేస్తాం? నేర్చుకున్నాం కదా, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా పేమెంట్ ఎలా ఉంటుంది? కాన్స్టాంట్గా ఉంటుంది, ఒకే అమౌంట్ పే చేస్తాం. అది ఫిక్స్డ్ కాస్ట్. మరి వేరియబుల్ కాస్ట్ అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయిన ప్రతిసారి ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దాని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి, ఈరోజు నేర్చుకుందాం. గైస్ మరి రిపీట్ చేస్తున్నా, ఏది ఫిక్స్డ్ కాస్ట్ ఏది వేరియబుల్ కాస్ట్ అనేది దానికి సంబంధించి ఈరోజు ఎక్స్టెన్షన్ టాపిక్ మొత్తం ఉంటుంది. సో అజ్యూమ్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ. ఫర్ దిస్ వీఆర్ పేయింగ్ 10,000 యాజ్ ఎ రెంట్. 10,000 రెంట్ పే చేస్తాం. నేను యాజ్ ఆఫ్ నౌ ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈచ్ యూనిట్ ఆఫ్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు లెట్స్ సే 5 రూపీస్ అవుతుంది. 1 యూనిట్ ఆఫ్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఎంత అవుతుంది? 5 రూపీస్ అవుతుంది. సో నా జాగ్రత్తగా వినండి, నేను మంత్ 1లో ఫస్ట్ మంత్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఫస్ట్ మంత్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఫిక్స్డ్గా రెంట్ ఎంత పే చేస్తాను? రెంట్ ఎంత పే చేస్తాను? ఇన్వాల్వ్ అవ్వండి, రాంగ్ రైటా సెకండరీ? 10,000 రైట్. సెకండ్ మంత్ 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. రెంట్ ఎంత పే చేస్తా? 10,000. థర్డ్ మంత్ 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. రెంట్ ఎంత పే చేస్తా? 10,000. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ మంత్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి, కరెక్టా? బట్ రెంట్ పేమెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వట్లేదు. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా సరే డిక్రీజ్ అవుతున్నా సరే పేమెంట్ అనేది కాన్స్టాంట్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కావాలి? 5 రూపీస్. అంటే ఫస్ట్ మంత్లో నేను వేరియబుల్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతాను? ఓవరాల్గా ఎంత ఇంకర్ అవుతా? 500. సెకండ్ మంత్లో 200 ఇంటూ 5,000. థర్డ్ మంత్లో 2,500. మీరు అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, కరెక్టా? 100 ఉన్నప్పుడు 500 ఉంది, 200 ఉన్నప్పుడు 1000 అయ్యింది, 500 యూనిట్స్ ఉన్నప్పుడు 2,500 ఉంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే కాన్స్టెంట్గా ఉంటుంది పేమెంట్. వేరియబుల్ కాస్ట్ అయితే ఎలా ఉన్నా సరే నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రపోర్షనెట్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో బట్ ఇక్కడితో మనం స్టాప్ అవ్వకూడదు, దీని ఎక్స్టెన్షన్ టాపిక్ నేర్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ బిహేవియర్. ఫస్ట్ మీరు ఫిక్స్డ్ కాస్ట్ ఏది వేరియబుల్ కాస్ట్ ఏది ఐడెంటిఫై చేయగలరు కదా? షూర్. కాస్ట్ బిహేవియర్. కాస్ట్ బిహేవియర్ అంటే ఏం లేదు, కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. అగైన్ ఫిక్స్డ్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అగైన్ వేరియబుల్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అంటే టోటల్గా ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది. ఒక పర్టికులర్ ఫిక్స్డ్ కాస్ట్ అవ్వచ్చు, పర్టికులర్ వేరియబుల్ కాస్ట్ అవ్వచ్చు. టోటల్ కాస్ట్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, పర్ యూనిట్గా డివైడ్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, నేను టైం ఇస్తాను, కావాలంటే ఫస్ట్ చూడండి ఒకసారి, నేను టైం ఇస్తాను. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్
నేను 100 ప్రొడ్యూస్ చేసిన, 200 ప్రొడ్యూస్ చేసిన, 500 ప్రొడ్యూస్ చేసిన సేమ్ ఉందా, చేంజ్ అవుతుందా? సేమ్ ఉంది. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ 10,000, 10,000, 10,000. So we can call it as fixed cost in total is constant. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ కాన్స్టాంట్. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ చేసినా సరే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ అనేది కాన్స్టాంట్గానే ఉంటుంది. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చూడండి, 5 రూపీస్. మీరు 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా ఈచ్ యూనిట్ ప్రొడ్యూషన్ 5 రూపీస్ అవుతుంది. 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే ఈచ్ యూనిట్ ప్రొడ్యూషన్కి ఎంత అవుతుంది? 5 అవుతుంది. 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే ఈచ్ యూనిట్ ప్రొడ్యూషన్కి ఎంత అవుతుంది? 5 రూపీసే అవుతుంది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5, 5, 5. అంటే పర్ యూనిట్ అనేది సేమ్ ఉందా, చేంజ్ అవుతుందా? సేమ్ ఉంది. కాబట్టి ఇది కూడా కాన్స్టాంటే. సో మనకున్న 4 ఐటమ్స్లో 2 ఐటమ్స్ కాన్స్టెంట్ అని తెలిసాయి. ఏదేది? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇవి రెండు కూడా కాన్స్టాంటే. మరి ఏవి చేంజ్ అవుతాయి చూద్దాం. ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చూద్దాం. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 10,000, 200 ప్రొడ్యూస్ చేసినప్పుడు వేరియబుల్ కాస్ట్ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 500, 200 ప్రొడ్యూస్ చేసినప్పుడు 1000, 500 ప్రొడ్యూస్ చేసినప్పుడు 2500. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వేరియబుల్ కాస్ట్ టోటల్ ఏమవుతుంది? సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. సో ఎలా చేంజ్ అవుతుంది? 500, 1000, 2500. కాన్స్టెంటా, చేంజెస్సా? చేంజెస్. ఏ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది? డైరెక్ట్ రిలేషన్షిప్పా, ఇన్వర్స్ రిలేషన్షిప్? డైరెక్ట్ అంటే ఏంటి, ఇన్వర్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అవుతే డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ డైరెక్ట్ రిలేషన్షిప్. ఈజ్ ఇట్ క్లియర్? మరి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కావాలంటే ఏం చేయాలి? ఫార్ములా టోటల్ అమౌంట్ రెంట్ 10,000 పే చేస్తున్నాం, 10,000 రూపీస్ రెంట్ పే చేస్తున్నాం. ఫస్ట్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అంటే పర్ యూనిట్కి ఎంత ఛార్జ్ చేయాలి మనము? 100, అంతే కదా? సో పర్ యూనిట్కి 100 రూపీస్ ఛార్జ్ చేయాలి. 100. ఇది ఎప్పుడు? 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు. మరి సేమ్ 10,000 డివైడెడ్ బై 200 ఎంత వస్తుంది? 50. నేను 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పర్ యూనిట్కి ఎంత ఛార్జ్ చేయాలి? 50. నెక్స్ట్ 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా, 10,000 డివైడెడ్ బై 500 ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేటర్ తెచ్చుకోలేదా? నార్మల్గా రేపటి నుంచి కాస్టింగ్ అంటే డెఫినెట్గా క్యాలిక్యులేటర్ ఉండాలి, ఓకేనా? క్యాలిక్యులేటర్ మిస్ అవ్వద్దు. సో 20నేనా? ఎస్, 20. మీరు అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ మనకు 10 నుంచి 200కి, 200 నుంచి 300కి ఇంక్రీజ్ అవుతున్నాయి, కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ వస్తుంది, కరెక్టా? అంటే కాన్స్టెంట్ ఉన్నట్ట, చేంజ్ అవుతున్నట్ట? చేంజ్ అవుతుంది. కానీ డైరెక్ట్ రిలేషన్షిప్పా, ఇన్వర్స్ రిలేషన్షిప్పా? ఇన్వర్స్ రిలేషన్షిప్, ఇండైరెక్ట్ రిలేషన్షిప్. సో దిస్ ఈస్ కాల్డ్ కాస్ట్ బిహేవియర్. ఈ చార్ట్నే కాస్ట్ బిహేవియర్ చార్ట్ అంటాం. సో ఫస్ట్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు సేమ్ ఇలాగే కాస్ట్ బిహేవియర్ చార్ట్ డ్రా చేసి చెప్పాలి, ఓకేనా? ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ నోట్ డౌన్ చేయండి, క్లియర్గా అనలైజ్ చేసి. హలో, ఎస్ మానస్, చెప్పండి. ఓకే, నేను నైట్లో పంపిస్తాను. పర్లేదు, నా క్లాసెస్ ఉన్నాయి కంటిన్యూగా, నో ప్రాబ్లం. నైట్లోకి వచ్చేస్తుంది, ఓకేనా? చెప్తాను నేను, ఇంకా నాకు 8 వరకు క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ, నేను పంపిస్తాను, ఓకేనా?
సరే, అవసరం లేదు, అవసరం లేదు. ఓకే సార్. సో గైస్, వాట్ వి కాల్ ఇట్ కాస్ట్ బిహేవియర్. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రై చేస్తారా? సేమ్ ఇలాగే చార్ట్ ఫామ్ చేయాలి. క్లోజ్ చేసేది కంప్లీట్ అయిందా? సో గైస్, ఐఎమ్ పేయింగ్ రెంట్ యాజ్ 20,000. సో ఎక్స్ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు 10 రూపీస్ అవుతుంది. ఎక్స్ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు 10 రూపీస్ అవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. లైక్ రా మెటీరియల్, లేబర్ అవ్వచ్చు, ఇలాంటి ఎక్స్పెన్స్ అన్ని కలిపి 10 రూపీస్ అవుతుంది. సో 1 2 3 4, నేను 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 400 యూనిట్స్, 800 యూనిట్స్, 1000 యూనిట్స్. సో ఈ ఫోర్ టైప్ ఆఫ్ యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా నాకు కాస్ట్ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కావాలి. ట్రై చేస్తారా? మనం ఇంతకుముందు ఎలా చేసామో అలాగే ట్రై చేయండి, వస్తుంది ఆన్సర్. So guys, clear? Last 1 minute.
ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, రెంట్ ఎంత పే చేస్తాం? 20,000. సో నేను డైరెక్ట్గా కాస్ట్ బిహేవియర్లో వేస్తాను సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో కాస్ట్ బిహేవియర్ per unit total variable cost per unit total. సో ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా సరే ఎంత రెంట్ పే చేస్తాను నేను? 20,000 పే చేస్తాను. 20,000 20,000 20,000 20,000 కరెక్టా గైస్? మీరు పర్ యూనిట్ ప్లేస్లో టోటల్ రాసి ఉండొచ్చు, టోటల్ ప్లేస్లో పర్ యూనిట్ రాసి ఉండొచ్చు, ఏం కాదు, ఓకేనా? అదేం పెద్ద మ్యాటరే కాదు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 10 రూపీస్. మీరు ఎన్ని ప్రొడ్యూస్ చేసినా మీరు ఖచ్చితంగా ఇంకా రాయాల్సింది ఎంత? 10 10 10 10 నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా. సో ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చూడండి, ఈచ్ వన్ 10 రూపీస్. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంత అవుతుంది? 1000. 400 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 4,000. 800 ప్రొడ్యూస్ చేస్తే 8,000. 1000 ప్రొడ్యూస్ చేస్తే 10,000. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, ఈ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇవి రెండు మాత్రం కాన్స్టెంట్గా ఉంటున్నాయి. కాన్స్టెంట్ బట్ ఇట్ చేంజెస్. ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్ట్ రిలేషన్షిప్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చూడండి, 20,000 రూపీస్ పే చేస్తున్నాను, 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే ఎలా వస్తుంది? 20,000 డివైడెడ్ బై 100 ఎంత వస్తుంది? 200 రూపీస్ పర్ యూనిట్. సేమ్ 20,000 డివైడెడ్ బై 400 50. 20,000 డివైడెడ్ బై 800 25. 20,000 డివైడెడ్ బై 1000 20. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, బట్ ఇదేమవుతుంది? డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఇట్ చేంజెస్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్. చేంజ్ అవుతుంది, కాకపోతే ఇండైరెక్ట్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది. సో కన్ఫర్మ్ చేసుకుంటే ఒకసారి సేమ్గానే వచ్చింది ఆన్సర్ అంతా. ఇట్స్ కాల్డ్ కాస్ట్ బిహేవియర్. ఎలా వస్తుంది పర్ యూనిట్ వాల్యూ చెప్తారా? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ వాల్యూ ఎలా వస్తుంది చెప్తారా? టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకేనా? సింపుల్ పాయింటే కదా అది. టోటల్ కాస్ట్ డివైడెడ్ బై అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ రెంట్ 20,000 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్, మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే అన్ని యూనిట్స్. So this is cost behavior. Now సో గైస్ నిన్న క్లాస్లో ఫిక్స్డ్ కాస్ట్లో కూడా 2 టైప్స్ ఉంటాయని చూసాం, కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ అంటే ప్రీవియస్ మేనేజ్మెంట్ కొన్ని పేమెంట్స్ కమిట్ అయి ఉంటుంది, వాటిని మనం డెఫినెట్గా పే చేయాలి, వీ కెనాట్ అవాయిడ్ ఇట్, కంట్రోల్ చేయలేము. అదే డిస్క్రిషనరీ కాస్ట్ అయితే మనము కంట్రోల్ చేయగలిగే స్కోప్ ఉంటుంది. సో లెట్ ఇట్ బి, దాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే ఒకసారి చార్ట్ చూడండి. సో మనం ఎప్పుడైనా సరే నేమ్స్ని బట్టి ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్ట్ అని చెప్పకూడదు, దానికి ఉన్న క్యారెక్టర్ని బట్టి చెప్పాలి. సో ఎప్పుడైనా సరే నేమ్స్ని బట్టి అది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్ట్ డిసైడ్ చేయొద్దు, దానికి ఉన్న క్యారెక్టర్ని బట్టి చెప్పాలి. ఎలా డిసైడ్ చేస్తాం చూడండి ఒకసారి. 10,000 యూనిట్స్, 25,000 యూనిట్స్, 50,000 యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఏం చేస్తున్నాను నేను? ఇంక్రీజ్ చేస్తున్నాను, కరెక్టా? 10,000 25,000 50,000. ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ రెంట్ చూడండి ఒకసారి, దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ని ఎందుకంటామో క్లారిటీ ఇస్తాను. 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు టోటల్ రెంట్ ఎంత పే చేస్తుందో? 25,000. 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా 25,000. 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా 25,000. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా సరే సేమ్ పేమెంట్ చేస్తున్నానా లేదా? కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు?
ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చు. అందుకనే రెంట్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాం. అది రెంట్ అనే నేమ్ ఉండడం వల్ల ఫిక్స్డ్ కాస్ట్ అనట్లేదు, దానికి ఉన్న క్యారెక్టర్ వల్ల మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాం. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సేమ్ అలాగే డిప్రిషియేషన్ కూడా చూడండి. 10,000 యూనిట్స్ దగ్గర 50,000 ఇక్కడ 50,000 ఇక్కడ 50,000 బట్ ఆటోమేటిక్గా డిప్రిషియేషన్ రెంట్ ఏ కాస్ట్ అవుతాయి? ఫిక్స్డ్ కాస్ట్లో అవుతాయి. అందుకని మీకు డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? సేమ్ ఉంటుంది. జనరల్గా ఎస్ఎల్ఎం మెథడ్ మనం ఫాలో అయ్యేది ఎస్ఎల్ఎం మెథడ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, అవసరమైతే పర్ యూనిట్ బేస్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? ఉంది కదా, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ వస్తుంది, చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కరెక్టా? సేమ్ సినారియో. నేను 10,000 యూనిట్స్ ఉన్నప్పుడు 2.5 రూపీస్ ఉంది, అది 25,000 యూనిట్స్ అయ్యేపాటికి 1 రూపీ అయింది, 50,000 యూనిట్స్ అయ్యేపాటికి 0.5 అయింది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది. సేమ్ అలాగే డిప్రిషియేషన్ 5, 2, 1. సో మీరు కాస్ట్ బిహేవియర్లో మనం డివైడ్ చేసిన 2 పాయింట్స్ మీకు సాటిస్ఫై అవుతున్నాయా? టోటల్ పర్ యూనిట్ రెండు కండిషన్లు సాటిస్ఫై అవుతున్నాయా? కాబట్టి మనం దీన్ని ఏమంటాం? ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఏదన్నీ? రెంట్ని యాజ్ వెల్ యాజ్ డిప్రిషియేషన్. మరి డైరెక్ట్ లేబరు డైరెక్ట్ మెటీరియల్ ఏమవుతాయో చూద్దాం. ఈ రెండు కూడా మీకు ఇంకా రాలేదు. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి, డైరెక్ట్ లేబర్ అంటే ఏంటి, డోంట్ వరీ, అన్నీ వస్తాయి ఫర్దర్గా. ఓకేనా? మనకి యాజ్ ఆఫ్ నో నేమ్తో సంబంధం లేదు, క్యారెక్టర్ని బట్టి చూడాలి. 10,000 యూనిట్స్ ఉన్నప్పుడు 25,000 రూపీస్, 25,000 ఉన్నప్పుడు 60,500 రూపీస్, 50,000 అయ్యేపటికి 1,25,000. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ కాస్ట్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. మరి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఇంక్రీజ్ అయితే దానికి ఏదనుకున్న క్యారెక్టరిస్టిక్ అది? డైరెక్ట్ ప్రపోర్షన్ వేరియబుల్ కాస్ట్. కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు? వేరియబుల్ కాస్ట్ అనొచ్చు రెండింటిని. డైరెక్ట్ మెటీరియల్ కూడా చూడండి, 10,000 ఉన్నప్పుడు 16,000, 40,000, 80,000 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందా లేదా? ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఇంకో కండిషన్ కూడా చూద్దాం. పర్ యూనిట్ ఎలా ఉండాలి? ఎప్పుడైనా సరే కాన్స్టాంట్ ఉండాలి. కరెక్టా? సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 1.6, 1.6, 1.6 కాన్స్టెంట్ ఉందా? సేమ్ అలాగే 2.5, 2.5, 2.5. సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. సో వన్స్ ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేశారంటే వీ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే వేరియబుల్ కాస్ట్, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఫిక్స్డ్ కాస్ట్. అంటే మీకు ఒక కాస్ట్ ఇచ్చినప్పుడు అది వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా ఎలా ఐడెంటిఫై చేయాలో క్లారిటీ వచ్చిందా? ఎస్, ఒకసారి రివైజ్ చేయండి క్లియర్గా. టేబుల్ని బాగా రివైజ్ చేయండి. డోంట్ వరీ, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి మన క్లాసెస్లో. మరి మీరు పైన చూస్తే ఒకసారి 6, 8 కింద ఉన్నాయి ఎగ్జాంపుల్స్. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వేరియబుల్ కాస్ట్, సో చేంజెస్ విత్ ద డైరెక్ట్ ప్రపోర్షన్ టు చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. గైస్, లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఏం చెప్పాను? నంబర్ ఆఫ్ యూనిట్స్.
సో నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయ్యే కొద్దీ డైరెక్ట్ ప్రపోర్షన్లో చేంజ్ అయ్యే కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. ఎగ్జాంపుల్స్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, వేరియబుల్ సెల్లింగ్, వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో మీకు కొన్ని మేబీ నేమ్స్ తెలిసి ఉండకపోవచ్చు, బట్ అన్నీ ఫర్దర్గా కవర్ అవుతాయి. ఓకేనా? సో వీటన్నింటికి కూడా వేరియబుల్ కాస్ట్ ఎందుకు అంటున్నామంటే వాటికి ఉన్న క్యారెక్టర్ని బేస్ చేసుకుని, క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని వాటిని వేరియబుల్ కాస్ట్గా డివైడ్ చేస్తాం. ఫర్ టైం బీయింగ్ ఇంకా మీకు ఇందులో కొన్ని నేమ్స్ తెలిసి ఉండకపోవచ్చు, బట్ అన్నీ కవర్ అవుతాయి. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి చాలు. విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. ఆ రిలవెంట్ రేంజ్ అంటే తర్వాత చూద్దాం. శాలరీస్కి వేజెస్కి డిఫరెన్స్ తెలుసా మీకు? శాలరీస్కి వేజెస్. శాలరీస్ ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా? శాలరీ షూరా? వేజెస్ ఎలా చెప్పగలుగుతున్నారు అది ఫిక్స్, శాలరీస్ ఫిక్స్డ్, వేజెస్ వేరియబుల్ అని? ఎస్, నార్మల్గా వేజెస్ అన్నది హవర్లీ బేసో డైలీ బేసో పే చేస్తారు, కరెక్టా? మీరు ఎన్ని హవర్స్ వర్క్ చేస్తే అన్ని అవర్స్ పే చేస్తారు. ఎక్కువ హవర్స్ వర్క్ చేస్తే ఎక్కువ కాస్ట్ ఇస్తారు, తక్కువ హవర్స్ వర్క్ చేస్తే తక్కువ ఇస్తారు. అదే శాలరీ అనుకోండి, మీరు 1 or 2 days అటు ఇటు అయినా సరే ఫుల్ పేమెంట్ ఇస్తారు కదా. సో మీరు నంబర్ ఆఫ్ డేస్ ఎంత వర్క్ చేస్తున్న దాంతో సంబంధం లేకుండా పేమెంట్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ శాలరీస్. అలా కాకుండా మీరు వర్క్ చేసిన దానికి మాత్రమే ఇస్తున్నారు అంటే దట్ ఈస్ కాల్డ్ వేజెస్. ఓకేనా? సో పాయింట్ క్లారిటీ వస్తుంది కదా వేరియబుల్ కాస్ట్కి ఫిక్స్డ్ కాస్ట్కి డిఫరెన్స్. సో సింపుల్గా టోటల్ కాస్ట్ని టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్గా డివైడ్ చేయొచ్చు. కాస్ట్లో వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. సో ఆ టోటల్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే సమ్ పోర్షన్ వేరియబుల్ కాస్ట్ కేటగిరీకి సంబంధించింది, సమ్ పోర్షన్ ఫిక్స్డ్ కాస్ట్ కేటగిరీకి సంబంధించింది. సో గైస్ ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఈ 2 పాయింట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, ఒక 2 minutes టైం ఇస్తాను. అదర్వైజ్ కొన్ని కొత్త టర్మినాలజీస్ నేర్చుకుందాం. మనం కొత్త టర్మినాలజీస్ కొన్ని నేర్చుకోవాలి, ఆ టర్మినాలజీస్ నేర్చుకుందాం. జస్ట్ రివైజ్ ఇట్ ఫర్ 2 minutes. సో గైస్ జస్ట్ ఒకసారి చూడండి. లెట్స్ సే మనం హైదరాబాద్ నుంచి గుంటూరుకి ట్రావెల్ చేస్తాం అనుకుందాం. కేస్ 1 రఫ్లీ ఒక 350 కిలోమీటర్స్ అనుకుందాం. ఓకేనా? అరౌండ్ 350 కిలోమీటర్స్. సెకండ్ సినారియో, హైదరాబాద్ నుంచి ముంబైకి ట్రావెల్ చేస్తున్నాం. లెట్స్ సే ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ అనుకుందాం. జస్ట్ అజ్యూమ్. ఇప్పుడు కిలోమీటర్కి జనరల్గా ఆలోచించండి, హైదరాబాద్ టు గుంటూరు ఎక్కువ ప్రైస్ ఉంటుందా, హైదరాబాద్ టు ముంబై ఎక్కువ ప్రైస్ ఉంటుందా? హైదరాబాద్ టు గుంటూరా, ముంబైయా? సో లెట్స్ సే హైదరాబాద్కి ఒక ప్రైజ్ ఉంటే, అంటే హైదరాబాద్ టు గుంటూరు ఒక ప్రైజ్ ఉంటే కంపేర్ టు దిస్ ముంబైకి ఎక్కువ ప్రైజ్ ఉంటుంది, కరెక్టా? ఎందుకు ప్రైజ్ ఎక్కువ ఉంది? డిస్టెన్స్, ఇంకా టైం, ఇంకా వెరీ సింపుల్. ఇక్కడ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అనొచ్చా? నంబర్ ఆఫ్ కిలోమీటర్స్.
నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయితే కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ డిక్రీజ్ అయితే కాస్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇలా మీ టోటల్ కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే దాన్ని మనము కాస్ట్ డ్రైవర్ అంటాం. మీ కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఏదైనా అవ్వచ్చు. మీ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇక్కడ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్. హైదరాబాద్ టు గుంటూరు పాయింట్ ఆఫ్లో కాస్ట్ రెడ్యూస్ అవ్వడానికి రీజన్ ఏంటి? నంబర్ ఆఫ్ కిలోమీటర్స్. కరెక్టా? అంటే కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అనేది కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తాం. కరెక్టా? కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ని మనము కాస్ట్ డ్రైవర్ అంటాం. నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ని మనము కాస్ట్ డ్రైవర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే టోటల్ కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే, టోటల్ కాస్ట్ని ఇంపాక్ట్ చేయడం అంటే ఓన్లీ ఇంక్రీజే కాదు, డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. టోటల్ కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే వీ కాల్ ఇట్ యాజ్ కాస్ట్ డ్రైవర్. ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి చూడండి ఇక్కడ. సో కాస్ట్ డ్రైవర్ ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ద కాస్ట్. ఎఫెక్ట్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. చూద్దాం దీని మీనింగ్ ఏంటి. గైస్ నేను ఎక్స్ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు 5 రూపీస్ అవుతుంది. ఓకేనా? నాకు అయ్యే కాస్ట్ 5 రూపీస్. నా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఇంకా అయ్యే కాస్ట్ 5 రూపీస్. 1 యూనిట్ ప్రొడ్యూస్ చేశాను, 5 రూపీస్ అయింది. 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, ఎంత అవుతుంది? 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, ఎంత అవుతుంది? 50. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే టోటల్ కాస్ట్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. 5 to 10, 10 to 50 ఇలా కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? 5 to 10, 10 to 50 ఇలా కాస్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూసర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద కాస్ట్ డ్రైవర్. నీకు టోటల్ కాస్ట్ చేంజ్ చేస్తుందో లేదో అది 5 నుంచి 10 రూపీస్కి చేంజ్ చేస్తుంది, 10 నుంచి 50 రూపీస్కి చేంజ్ చేస్తుంది. ఇలా మీ టోటల్ కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే వీ కాల్ ఇట్ యాజ్ ఏ కాస్ట్ డ్రైవర్. సేమ్ అలాగే నంబర్ ఆఫ్ యూనిట్స్ షిప్డ్. మీరు ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత షిప్ చేయడానికి 10 రూపీస్ అవుతుంది. అలా 2 ప్రోడక్ట్స్ షిప్ చేశారనుకోండి 20, 4 షిప్ చేశారనుకోండి 40. ఇలా నంబర్ ఆఫ్ షిప్మెంట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి నంబర్ ఆఫ్ షిప్మెంట్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద కాస్ట్ డ్రైవర్. చేంజ్ ఇన్ కాస్ట్ డ్రైవర్ విల్ లీడ్ టు చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. మీరు ఈ కాస్ట్ డ్రైవర్ని చేంజ్ చేశారా, టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ కాస్ట్ డ్రైవర్ని చేంజ్ చేశారా, టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే టోటల్ కాస్ట్ని ఇంపాక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే వి కాల్ ఇట్ యాజ్ కాస్ట్ డ్రైవర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. జస్ట్ ఒకసారి చదవండి. అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. అది చాలాసార్లు మనకు యూజ్ అవుతుంది. క్లాసెస్ డిస్కస్ చేస్తున్నాం, మెయిన్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఐడెంటిఫై చేయగలరా ఈజీగానే? నెక్స్ట్, ఇప్పుడు నేను ఇక్కడ 5 రూపీస్ ఎందుకు ఇంకర్ అవుతుందని చెప్తారా? ఏ దానికోసం ఇంకర్ అవుతున్నా 5 రూపీస్? ఎక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. కరెక్టా? ఎస్, చాలా జాగ్రత్తగా థింక్ చేయండి. నేను కాస్ట్ ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నానంటే ఎక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. మీరు ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నారో ఆ పర్పస్నే కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. మన ఎగ్జాంపుల్లో ఎక్స్. క్లారిటీ వస్తుందా? ఈ ఎగ్జాంపుల్లో చూడండి ఒకసారి. మీరు 350 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు? చెప్పండి, 350 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు? గుంటూరుకి రీచ్ అవ్వడానికి. సో గుంటూరు ఈజ్ ద పర్పస్. గుంటూరు ఈజ్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ 1000 కిలోమీటర్స్ ఎందుకు ట్రావెల్ చేసి కాస్ట్ ఇంకర్ అవుతున్నారు? టు రీచ్ ముంబై. సో ముంబై ఈజ్ ద కాస్ట్ ఆబ్జెక్ట్. మీరు ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ని ఇంకర్ అవుతున్నారో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఏదైతే కాస్ట్ని ఇంక్రీజ్ చేస్తుందో దాన్ని కాస్ట్ డ్రైవర్ అంటాం. కాస్ట్ డ్రైవర్ వేరు, కాస్ట్ ఆబ్జెక్ట్ వేరు.
కాస్ట్ డ్రైవర్ అంటే మన టోటల్ కాస్ట్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేస్తుంది. అసలు మనం ఏ పర్పస్ కోసం కాస్ట్ ఇంకర్ అవుతున్నామో ఆ పర్పస్ని ఏమంటాం? కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. సో కాస్ట్ ఆబ్జెక్ట్ ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా ఈజ్ అక్యుములేటెడ్. కాస్ట్ డేటా ఈజ్ అక్యుములేటెడ్ మీన్స్ మనం ఇంకర్ అవుతున్న కాస్ట్ మొత్తాన్ని యాడ్ చేస్తాం కదా, ఆ యాడ్ చేయడాన్ని అక్యుములేషన్ అంటాం. ఏ పర్పస్ కోసం ఎంతెంత కాస్ట్ ఇంకర్ అయ్యామనేది, ఏ పర్పస్ అయితే ఇంకర్ అవుతామో ఆ పర్పస్ని ఆబ్జెక్ట్ అంటాం, కాస్ట్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ ప్రోడక్ట్. మన ఎగ్జాంపుల్లో ఎక్స్ అనే ప్రోడక్ట్ ఉంది కదా, ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం కాస్ట్ ఇంకర్ అయ్యాం. ప్రోడక్ట్ లైన్ ఇప్పుడు వద్దు, తర్వాత వస్తుంది. కస్టమర్. గైస్ అజ్యూమ్ వీఆర్ ద డెలివరీ ఏజెంట్స్ అనుకుందాం, ఓకేనా. జనరల్గా ఒక ప్రోడక్ట్, ఏదైనా ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దీన్ని ప్యాక్ చేయడానికి నాకు 10 రూపీస్ అవుతుంది, ఓకేనా. దీన్ని ప్యాక్ చేయడానికి నాకు 10 రూపీస్ అవుతుంది. సో కస్టమర్ వచ్చేసి లేదు నాకు డబుల్ టైం ప్యాకింగ్ కావాలి అన్నాడు. ఇప్పుడు ఎంత అవుతుంది కాస్ట్? 10 + 10 20 రూపీస్ అవుతుంది, కరెక్టా. ఈ ఎక్స్ట్రా 10 రూపీస్ ఎవరి కోసం ఇంకర్ అయ్యాను నేను? కస్టమర్. కాస్ట్ ఇంకర్ అవుతున్న పర్పస్ ఎవరు? కస్టమర్. సో కస్టమర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద కాస్ట్ ఆబ్జెక్ట్. ఎవరి పర్పస్ కోసం అయితే నువ్వు ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతున్నావో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ స్పెసిఫిక్గా కస్టమర్ చెప్పాడు కాబట్టి కదా ఎక్స్ట్రాగా 10 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతున్నావు, కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. అలా పర్టికులర్గా మీరు ఒక జాబ్ కోసం అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ కోసం అవ్వచ్చు, ఒక బిజినెస్ యూనిట్ కోసం అవ్వచ్చు. బిజినెస్ యూనిట్ నథింగ్ బట్ బ్రాంచ్. ఒక బ్రాంచ్ కోసం అవ్వచ్చు. ఎవరి పర్పస్ కోసం అయితే మీరు కాస్ట్ ఇంకర్ అవుతారో ఆ పర్పస్ని మీరు కాస్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఇప్పుడు మీరు ఫీజు పే చేశారు కదా, మరి కాస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఫీజు ఎందుకు పే చేశారు? అల్టిమేట్ స్టడీ కోసమే కదా. అల్టిమేట్ గోల్ ఏంటి? లాస్ట్ ఫైనల్ గోల్ ఏంటి? సిఎంఏ క్వాలిఫై అవ్వాలి, కరెక్టా. సిఎస్సిఎంఏ క్వాలిఫై అవ్వాలి. సో సిఎస్సిఎంఏ క్వాలిఫై అవ్వడం కోసం మీరు కాస్ట్ ఇంకర్ అవుతున్నారు. సో సిఎస్సిఎంఏ ఈజ్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో జస్ట్ ఒకసారి రెండింటిని కంపేర్ చేసి రివైజ్ చేయండి. కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్. కాస్ట్ని ఇంపాక్ట్ చేసేది కాస్ట్ డ్రైవర్. ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతామో దట్ విల్ బి కాల్డ్ యాజ్ కాస్ట్ ఆబ్జెక్ట్. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, బిర్యానీ ఆర్డర్ చేశారు. సో బిర్యానీ 300 రూపీస్ అన్నారు. 300 రూపీస్ మీరు కాస్ట్ ఇంకర్ అవుతున్నారు. కాస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? బిర్యానీ. 300 రూపీస్ ఎందుకు ఇంకర్ అవుతున్నారు? బిర్యానీ కోసం. సో బిర్యానీ ఈజ్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ బిర్యానీస్ మీరు ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళారు, కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి నంబర్ ఆఫ్ బిర్యానీస్ ఏమంటాం? కాస్ట్ డ్రైవర్. క్లారిటీ వస్తుందా? బిర్యానీ ఈజ్ ద ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్స్ని నంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూస్ చేస్తే ఏమవుతుంది? కాస్ట్ డ్రైవర్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ వన్, రిలవెంట్ రేంజ్. ఎస్ మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ కాస్ట్ డెఫినేషన్లోను ఫిక్స్డ్ కాస్ట్ డెఫినేషన్లోను రిలవెంట్ రేంజ్ అనే వర్డ్ వచ్చింది. ఐడియా ఉందా? నేను దాని గురించి సపరేట్గా డిస్కస్ చేద్దామని చెప్పాను. ఏంటి రిలవెంట్ రేంజ్ అంటే? అజు మన క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దిస్ ఈజ్ ద క్లాస్. దీని స్ట్రెంత్ వచ్చేసి 10 మెంబర్స్ అనుకుందాం. స్ట్రెంత్ వచ్చేసి 10 మెంబర్స్ అనుకుందాం. యాజ్ ఆఫ్ నో దీని రెంట్ వచ్చేసి 10,000. 10 మెంబర్స్ స్ట్రెంత్ పడతారు, 10,000 రూపీస్ రెంట్. ఫస్ట్ మంత్ 5 మెంబర్స్ వచ్చారు స్టూడెంట్స్. రెంట్ ఎంత పే చేస్తాను? 10,000. సెకండ్ మంత్ 3 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తా? థర్డ్ మంత్ 10 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తా? 10,000. ఫోర్త్ మంత్ 15 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేస్తా? క్లాస్తో పడతారా? క్లాస్ స్ట్రెంత్ ఎంత ఓన్లీ. కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ 5 మెంబర్స్ నేను ఏం చేయాలి? క్లాస్ని ఎక్స్టెన్షన్ చేయాలి, లేదా ఇంకో క్లాస్ని రెంట్గా తీసుకోవాలి, కరెక్టా. లెట్స్ సే మరి 10 మెంబర్స్ పట్టేది తీసుకుంటున్నాను నేను రెంట్. దాని రెంట్ కూడా 10,000.
ఇప్పుడు 15 మెంబర్స్కి ఎంత పే చేయాలి రెంట్ నేను? 20,000. 18 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేయాలి? 20,000. నెక్స్ట్ 20 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత పే చేయాలి? 20,000. 7th మంత్ నాకు 26 మెంబర్స్ వచ్చారు, ఏం చేయాలి మరి? అగైన్ ఇంకొకటి తీసుకోవాలి, 10,000 పే చేయాలి, 30,000 పే చేస్తాం. 30 మెంబర్స్ వచ్చారు, ఎంత పే చేస్తా? 30,000. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, జనరల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమని చెప్పాము? చేంజ్ చేస్తా కాన్స్టెంటా? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్. గైస్ అవి షార్ట్గా గుర్తొచ్చేసాలి, మీకు ఆలోచించకూడదు ప్రతిసారి. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్, గుర్తుండిపోవాలి, ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏముంటుంది? కాన్స్టెంట్ ఉంటుంది. ఇప్పుడు రెంట్ అంతా కూడా ఫిక్స్డ్ కాస్ట్లే కదా. 10,000 10,000 10,000 కాన్స్టెంట్గా ఉంది, ఓకే. మరి ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ అయిపోయింది? అప్పుడే కాన్స్టెంట్ ఉండాలి కదా మరి ఫిక్స్డ్ కాస్ట్ అన్నప్పుడు. ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ అన్నప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి కదా, చేంజ్ అవ్వకూడదు కదా ఇలా ఇష్టం వచ్చినట్టు. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఇట్ హ్యాస్ క్రాస్డ్ ద రిలవెంట్ రేంజ్. దిస్ ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. వన్స్ ఆ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాస్ట్ బిహేవియర్లో చెప్పిన రూల్స్ అప్లికేబుల్ కాకపోవచ్చు. ఇప్పుడు కాస్ట్ బిహేవియర్లో 2 కాన్స్టెంట్ 2 ఫిక్స్డ్ నేర్చుకున్నాం కదా, అవి మేబీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ చూడండి, నార్మల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్ అని చెప్పాము. ఎప్పటి వరకు? విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. ఇక్కడ రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు కాన్స్టెంటే అది. వన్స్ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయ్యి మూవ్ ఆన్ అయ్యిందా, అది కూడా చేంజ్ అవుతుంది. 10,000 నుంచి 20,000 చేంజ్ అయింది. ఇప్పుడు ఇది రిలవెంట్ రేంజ్, ఇది రిలవెంట్ రేంజ్ని క్రాస్ అయిందా, మరి 20,000 టు 30,000 చేంజ్ అయింది. అంటే విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే మనం డిస్కస్ చేసిన ఈ కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ అన్నది వ్యాలిడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. పాయింట్ క్లారిటీ వస్తుందా? విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే మనం డిస్కస్ చేసిన ఈ 4 పాయింట్స్ కూడా వ్యాలిడ్. దాని తర్వాత అవి వర్క్ అవుతాయంటే వర్క్ అవ్వకపోవచ్చు, పాసిబుల్ వ్యాలిడ్ అవ్వకపోవచ్చు. వ్యాలిడ్ అంటే వర్డ్ ఐడియా ఉంది కదా, లాలో వచ్చి ఉంటుంది ఆల్రెడీ మీకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలవెంట్ రేంజ్. సో రేంజ్ ఆఫ్ యాక్టివిటీ విత్ ఇన్ విచ్ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్స్ రిమైన్స్ వ్యాలిడ్. ఫంక్షన్స్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు డిస్కషన్ కదా కాస్ట్ బిహేవియర్. ఆ కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నందుకు మాత్రమే వ్యాలిడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. జస్ట్ ఒకసారి క్లియర్గా 3 డెఫినేషన్స్ చదవండి: కాస్ట్ ఆబ్జెక్ట్, కాస్ట్ డ్రైవర్, రిలవెంట్ రేంజ్. సో గైస్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్, రిలవెంట్ రేంజ్. నెక్స్ట్ వన్ రెవెన్యూ. అసలు ఏంటి రెవెన్యూ అంటే? గైస్ అజ్యూమ్ యు ఆర్ ద ఫ్రూట్ సెల్లర్, 10 kgs ఆఫ్ మ్యాంగో సేల్ చేస్తున్నారు, ఈచ్ కేజీ 100 రూపీస్. సో మీరు ఇప్పుడు 10 kgsని సేల్ చేస్తే ఎంత వస్తుంది మీకు? ఎలా వస్తుందా 1000? 10 kgs ఇంటూ 100, 1000. ఈ 1000నే మనము రెవెన్యూ అంటాం.
అంటే మన ప్రోడక్ట్ని సేల్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇన్ఫ్లో వస్తుందో ఆ ఇన్ఫ్లోని ఏమంటాం, రెవెన్యూ అంటాం. ఎలా వస్తుంది అది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. క్లారిటీ వస్తుందా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సో ఇన్ఫ్లో ఆఫ్ అసెట్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. మీరు మ్యాంగోస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు, అసెట్స్ని రిసీవ్ చేసుకున్నారు. అసెట్ ఏది ఇక్కడ? క్యాష్. ఇన్ఫ్లో ఆఫ్ అసెట్ రిసీవ్డ్, క్యాష్ రిసీవ్ చేసుకున్నారు. వెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్, ప్రోడక్ట్ని సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకొని. మన ఎగ్జాంపుల్లో మ్యాంగోస్. సమ్ ఆఫ్ ది ప్రైస్ మల్టిప్లైడ్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. దిస్ ఈస్ ద ఫార్ములా, దిస్ ఈస్ కాల్డ్ రెవెన్యూ. సమ్ ఆఫ్ ది ప్రైస్ మల్టిప్లైడ్ విత్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. అదే చేస్తాం ఇక్కడ, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూనే మనము ఓవరాల్గా రెవెన్యూ అంటున్నాం. మరి రెవెన్యూ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 1000 రూపీస్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎయిదర్ ఎక్కువ యూనిట్స్ అయినా సేల్ చేయాలి, ఆర్ ఎక్కువ ప్రైస్కైనా సేల్ చేయాలి. కరెక్టా? ఈచ్ కేజీని ఎక్కువ ప్రైస్కైనా సేల్ చేయాలి, ఆర్ నంబర్ ఆఫ్ కేజీస్ని ఎక్కువైనా సేల్ చేయాలి. రెండిట్లో ఏం చేసినా సరే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. కరెక్టా? దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ డ్రైవర్. కాస్ట్ డ్రైవర్ అంటే కాస్ట్ని ఇంపాక్ట్ చేసేది, రెవెన్యూ డ్రైవర్ అంటే రెవెన్యూని ఇంపాక్ట్ చేసేది. ఇక్కడ రెవెన్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఎయిదర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేసినప్పుడైనా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆర్ నంబర్ ఆఫ్ కేజీస్ని ఇంక్రీజ్ చేసినా సరే డిక్రీజ్ చేసినా సరే ఓవరాల్గా రెవెన్యూ చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ డ్రైవర్. ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్ ద రెవెన్యూ. ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్, నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. మనం చెప్పుకున్న దాంట్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది. ప్లస్ అడ్వర్టైజ్ చేస్తే సేల్స్ ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా? ఎక్కువ అడ్వర్టైజ్ చేస్తే సేల్స్ ఏమవుతుంది? జనరల్గా ఇంక్రీజ్. సో సేల్స్ ఇంక్రీజ్ అయ్యంటే రెవెన్యూ ఇంక్రీజ్ అయినట్టే కదా. రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందంటే రీజన్ ఏంటి? అడ్వర్టైజ్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం. సో అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ రెవెన్యూ డ్రైవర్. రెవెన్యూకి ప్రాఫిట్కి డిఫరెన్స్ తెలుసు కదా, ఐడియా ఉందా? రెవెన్యూకి ప్రాఫిట్కి డిఫరెన్స్ ఐడియా ఉందా? రెండు సేమేనా, వేరువేరా? ఖచ్చితంగా వేరువేరు, ఐడియా ఉండాలి. లెట్స్ సే నేను ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 100 రూపీస్ అవుతుంది, దీనికి ఒక 50 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసి 150 రూపీస్కి సేల్ చేస్తున్నాను. కాస్ట్, ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు నేను 10 యూనిట్స్ సేల్ చేశాను. 10 యూనిట్స్ సేల్ చేశాను. ఈచ్ వన్ ఎంతకు సేల్ చేస్తుంటాను? ఈచ్ వన్ 150. ఎంత వస్తుంది? 1500. 1500 is called revenue. 1500 is called revenue. మరి ప్రాఫిట్ అంటే ఏంటి? నేను సేల్ చేసింది 10 యూనిట్స్, ఈచ్ యూనిట్ మీద ప్రాఫిట్ ఎంత ఉంది నాకు? 50. సో 500 is called ప్రాఫిట్. ఇలా అయినా ఐడెంటిఫై చేయొచ్చు. లేదా నేను సేల్ చేసింది 10 యూనిట్స్, ఈచ్ దాని మీద కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాను నేను? 100. ఓవరాల్గా నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? 1000. నేను సేల్ చేసింది ఎంత? 1500. నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అప్పుడు? 500. నువ్వు ఇంకర్ అయిన కాస్ట్ 1000, సేల్ చేసింది 1500, సో నీకు వచ్చిన ప్రాఫిట్ 500. సో క్లారిటీ వస్తుందా? రెవెన్యూ వేరు, ప్రాఫిట్ వేరు. ప్రాఫిట్ అంటే మనం ఇంకర్ అయిన కాస్ట్ని రెడ్యూస్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ. రెవెన్యూ అంటే ఓవరాల్గా మనం సెల్లింగ్ ప్రైస్ ఎంత సేల్ చేసామనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మనం డిస్కస్ చేసింది ఇక్కడ రెవెన్యూ, నథింగ్ బట్ మన ఎగ్జాంపుల్లో 1500 రూపీస్ గురించి. ఓకేనా? సో రెవెన్యూ డ్రైవర్, ఇది కూడా డిస్కస్ చేసేయండి, ఒకసారి రివైజ్ చేసేయండి.
సో గైస్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇప్పుడే వద్దు, మీకు ఇంకా అది అకౌంట్స్ అవ్వాలి, అకౌంట్స్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది కాస్త. నేను మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు డిస్కస్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఆపరేటింగ్ ఇన్కమ్ గురించి వద్దు. యాక్టివిటీ లెవెల్ ఏంటి? యాక్టివిటీ లెవెల్ అంటే గైస్ ఇప్పుడు నా దగ్గర పర్ డేకి నేను 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలను. పర్ డేకి లెట్స్ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్లాస్ 10th 10 మెంబర్స్. ఈ 10 ఏమంటాం మనము? రిలవెంట్ రేంజ్, కరెక్టా? బట్ క్లాస్కి ఓన్లీ 3 మెంబర్సే వచ్చారు. దిస్ ఈస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్. క్లారిటీ వస్తుందా? క్లాస్ యొక్క స్ట్రెంత్ వచ్చేసి 10 మెంబర్స్. 10 విల్ బీ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ రేంజ్. బట్ పర్ డేకి 3 మెంబర్స్ రావచ్చు, పర్ డే 4 మెంబర్స్ రావచ్చు, పర్ డే 2 మెంబర్స్ రావచ్చు, ఒకరోజు 10 మెంబర్స్ కూడా రావచ్చు, కరెక్టా? అంటే ఫ్రీక్వెంట్గా చేంజ్ అయ్యేది ఏంటి? రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్? యాక్టివిటీ లెవెల్. యాక్టివిటీ లెవెల్ ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. రిలవెంట్ రేంజ్ అలా చేంజ్ అవ్వదు, ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. సేమ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, నేను నా దగ్గర ఉన్న ఒక మిషనరీ పర్ డేకి 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. కానీ పర్టికులర్గా ఈరోజు స్ట్రైక్స్ అవ్వడం వల్లనో లేదా పవర్ కట్ వల్లనో ఓన్లీ 200 యూనిట్సే ప్రొడ్యూస్ చేయగలిగాను. సో 200 ఏమంటాం? యాక్టివిటీ లెవెల్. సో ఇట్ ఈస్ అవుట్పుట్ లెవెల్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసింది అవ్వచ్చు ఆర్ సేల్ చేసింది అవ్వచ్చు. ఎగ్జాంపుల్ యూనిట్స్, నంబర్ ఆఫ్ పేషెంట్స్, టోటల్ రూమ్ ఆక్యుపైడ్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్సెట్రా. నంబర్ ఆఫ్ పేషెంట్స్, ఒక హాస్పిటల్లో డాక్టర్ 100 మెంబర్స్ని ట్రీట్ చేయగలడు, బట్ ఈరోజు 20 మెంబర్స్ వచ్చారు పేషెంట్స్. 20 మెంబర్స్ని ఏమంటాం? యాక్టివిటీ లెవెల్. టోటల్ రూమ్ ఆక్యుపైడ్, 100 రూమ్స్ ఉన్నాయి కానీ యాజ్ ఆఫ్ నో 60-70 రూమ్సే ఫుల్ఫిల్ అయ్యాయి. సో 60-70 రూమ్స్ ఏమంటాం? యాక్టివిటీ లెవెల్. 100 ఏమంటాం? రిలవెంట్ రేంజ్. ఓకేనా? మ్యాక్సిమం లెవెల్ని రిలవెంట్ రేంజ్ అంటాం. డే టు డే చేంజ్ అయ్యే లెవెల్స్ని యాక్టివిటీ లెవెల్ అంటాం. అది కూడా ఒకసారి రివైజ్ చేసేయండి. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేయండి రివిజన్. మీకు ఈ వీక్లో స్టార్ట్ అయిపోతుంది, ఇంకా మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోతాయి. కాస్టింగ్ బేసిక్స్ ఈ 2 or 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అవ్వగానే మనం మెయిన్ కాన్సెప్ట్ని ఎంటర్ అయిపోతాం ఇంకా. ఓకేనా? సో ఎప్పటికప్పుడు కాస్టింగ్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు. మీకు ఎలాగో టైం దొరుకుతుంది కదా, ఇప్పుడు ఇంకా హాఫ్ డే క్లాసెస్ కదా జరుగుతున్నాయి. వీలైన తొందరగా కంప్లీట్ చేసేయండి రివిజన్స్ ఏమున్నా సరే. ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేయండి, ఈజీ అయిపోతుంది కాన్సెప్ట్. మనీష్ నిన్న వచ్చిందని మనీష్ కదా, మీరు ఈరోజు వచ్చారా కొత్తగా? మీ నేమ్ ఏంటి? రవి. నిన్న విన్నారా ఆన్లైన్ క్లాస్? నిన్న వినలేదా? నిన్నటి క్లాస్ కంప్లీట్ చేయండి టుమారో వచ్చేలోపు, ఓకేనా? అదర్వైజ్ చాలా పాయింట్స్ మిస్ అవుతారు. ఈరోజు ఎవరైనా వచ్చారా కొత్తగా? ఈరోజే వచ్చాను సార్, ఈరోజు ఫస్ట్ క్లాస్ అనే వాళ్ళు. గోవా నిన్న ఉన్నారు, హర్షారెడ్డి నిన్న ఉన్నారు, మనీష్, తేజ. ఓకే, కలిస్తే ఎవరు మిస్ అయ్యారు? ఐ థింక్ ప్రియాంక. ఇంతకుముందు ఉన్నట్టున్నారా ప్రియాంక? సో వచ్చేలోపు కంప్లీట్ చేసి వచ్చామని చెప్పండి, పెండింగ్ క్లాసెస్ ఏమన్నా సరే, ఓకేనా? సో కింద చూడండి, కాస్ట్ బిహేవియర్ ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింటే కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టాంట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టాంట్. ఎప్పుడు అడిగినా సరే ఖచ్చితంగా మనం చెప్పేలా ఉండాలి. మన ఎంటైర్ కాస్టింగ్కి ఒక హార్ట్ ఉన్నట్టు ఇది. ప్రతి చాప్టర్లోనూ వీటి ఇన్వాల్వ్మెంట్ ఉండే ఉంటుంది. మీరు జస్ట్ బై హ్యాట్ చేయదు వాటిని. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టాంట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్ అలా కాదు, రీజన్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, రెంట్ అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంతమంది వచ్చినా రెంట్ ఒకేలా పే చేయాలి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా రెంట్ ఒకేలా పే చేయాలి. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అలా లాజిక్స్ గుర్తుండాలి. మీరు ఎంతమంది వచ్చినా సరే పర్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి 5 రూపీసే అవుతుంది, కాబట్టి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ 5 రూపీస్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ సార్లు వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాల్సి వస్తుంది, సో అది చేంజ్ అవుతుంది. అదే ఫిక్స్డ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ పర్ యూనిట్ ఏమవుతుంది?
రెడ్యూస్ అవుతూ వస్తుంది, కాబట్టి అది కూడా చేంజెస్. ఇలా విత్ రీజన్స్ గుర్తుంచుకోవాలి, బైహార్ట్ చేయదు, యూజ్ ఉండదు బైహార్ట్ చేయడం వల్ల. ఓకేనా? మనం ఏవైతే 2-3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసామో ఇక్కడ, ఈ 2-3 ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఓకేనా? సో జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి అది మొత్తం. ఇంకొక చిన్న టాపిక్ డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం ఈరోజు. ఎక్కువైపోయాయి ఈరోజు కాన్సెప్ట్లు. మనం డిస్కస్ చేయడానికి ఇంత టైం పడుతుంది, కానీ రివిజన్ చేయడానికి హార్డ్లీ 1 or 2 minutes కూడా పట్టదు. ఓకేనా? రెండు ఉంటాయి మనకు. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 20 మార్క్స్ ఇది రిలేటెడ్ టు థియరీ, ఓన్లీ 20 మార్క్స్. థియరీ క్వశ్చన్ వస్తుంది, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామో దాన్ని థియరిటికల్గా ప్రజెంట్ చేయాలి. రిమైనింగ్ 80 మార్క్స్ వచ్చేసి మనకు ప్రాబ్లమేటిక్ ఉంటుంది అందరికీ, సిఏకి సేమ్కి ఇద్దరికి. ఓకేనా? కాకపోతే మీకు ఎలా ఉంటుందంటే 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటాయి. 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఇద్దరికి 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటాయి. రిమైనింగ్ 70 మార్క్స్లో మేబీ 10 to 15 మార్క్స్ థియరీ రిలేటెడ్ క్వశ్చన్స్ రావచ్చు, రిమైనింగ్ అంతా ప్రాబ్లమేటిక్ వస్తుంది. ఓకేనా? ఆన్ యావరేజ్ చూసుకుంటే అప్ టు 20 మార్క్స్ వరకు థియరీ క్వశ్చన్స్ వస్తాయి, అది ఎంసీక్యూ అవ్వచ్చు, క్వశ్చన్స్ అవ్వచ్చు. రిమైనింగ్ 80 మార్క్స్ వచ్చేసి ప్రాబ్లమేటిక్ వస్తుంది. ఓకేనా? బట్ మోస్ట్లీ ప్రాబ్లమేటిక్. మీరు థియరీని మరీ అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడే లాస్ట్లో రివిజన్ టైంలో చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? డోంట్ వరీ, ఆ థియరీ క్వశ్చన్స్ ఏవి చదవాలి, ఎప్పుడు చదవాలి అన్నీ మేము ప్లాన్ చేస్తాం, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? టైం టు టైం ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే చాలు మీరు. సో గైస్ కింద మీరు చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, వేరియబుల్ కాస్ట్కి, ఫిక్స్డ్ కాస్ట్కి. మోస్ట్లీ మీకు తెలిసిన ఐటమ్స్ అవి. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్, సేల్స్ కమిషన్. సేల్స్ కమిషన్ చూడండి ఒకసారి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ సేల్ చేస్తే కమిషన్ ఎక్కువ ఇవ్వాలో వద్దా? సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ సేల్ చేసే కొద్దీ కమిషన్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో వేరియబుల్ కాస్ట్. షిప్పింగ్ కాస్ట్ చెప్పాం కదా, నంబర్ ఆఫ్ షిప్మెంట్స్ ఎక్కువ చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది. రాయల్టీస్ గురించి మీకు క్లియర్గా వస్తుంది, తర్వాత డిస్కస్ చేద్దాం. ఫిక్స్డ్ కాస్ట్లో డిప్రిషియేషను, రెంటు, ఇన్సూరెన్స్, శాలరీస్, అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ పేమెంట్స్. ఇవి మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారని కన్సిడరేషన్లోకి ఎక్కడా తీసుకోరు, ఓన్లీ ఫిక్స్డ్ పేమెంట్స్ మాత్రమే జరుగుతుంటాయి. ఫ్యూ ఎగ్జాంపుల్స్ దానికి సంబంధించి సేమ్ టేబుల్ ఆల్రెడీ డిస్కస్ చేసింది, మనం ఇందాక డిస్కస్ చేసింది. మీరు కనుక వాటిని గ్రాఫ్స్లో కనుక ప్లాట్ చేస్తే, ఒక గ్రాఫ్ మీటర్లో కనుక ప్లాట్ చేస్తే
ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్వేస్ ఏమొస్తుంది, కాన్స్టాంట్. ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి నంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకోవాలి, వై యాక్సిస్లో వచ్చేసి కాస్ట్ తీసుకోవాలి. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా సరే కాస్ట్ అనేది కాన్స్టాంట్గానే ఉంటుంది. ఏది ఇది, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. మీరు కావాలనుకుంటే ఒకసారి గ్రాఫ్లో ప్లాట్ చేసి చూడండి పైన ఉన్న టేబుల్ని. టుమారోకి చేసుకురండి, అది ఓకేనా. ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకోవాలి, నంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకోవాలి, వై యాక్సిస్లో ఏం తీసుకోవాలి, కాస్ట్ తీసుకోవాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కరెక్టా. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాస్ట్ ఏమవుతుంది, కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. టుమారో వీటి మీద చేసుకున్నాడు ఒకసారి, ఓకేనా. గ్రాఫ్స్ వేసుకొని మీకు తెలుసు కదా గ్రాఫ్ కండిషన్స్ ఎలా వేయాలో, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వేసుకొని ఒకసారి డ్రా చేయండి. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టాంట్ ఈవెన్ దో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే. అదే ఇన్ టోటల్ అయితే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ చేంజెస్. ఆ గ్రాఫ్స్ క్లారిటీ ఉండాలి. ఒకసారి మీరు టుమారో డ్రా చేసుకుంటాండి 5 గ్రాఫ్స్ ఇప్పుడు, ఓకేనా. ఇది టోటల్ గ్రాఫ్స్. ఇది ఫిక్స్డ్ కాస్ట్ గ్రాఫ్ ఇక్కడ వరకు, ఇది వేరియబుల్ కాస్ట్. సో ఇది ఫిక్స్డ్ కాస్ట్, ఇది వేరియబుల్ కాస్ట్. సో టుమారో మీరు ట్రై చేయండి గ్రాఫ్ డ్రా చేయడానికి, ఓకేనా. జస్ట్ ఒకసారి చూసుకోండి. అఫ్కోర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఇంపార్టెంట్ ఏదేం కాదు, జస్ట్ క్లారిటీ కోసం ఈ 3 మీనింగ్స్ ఒకటి డిస్కస్ చేసి క్లోజ్ చేసేద్దాం ఈ రోజుకి. ట్రై చేస్తారా టుమారో గ్రాఫ్? టుమారో వచ్చినప్పుడు గ్రాఫ్ ట్రై చేయండి. ఓకే, సిటింగ్ క్లియర్ గ్రాఫ్స్. ఈ ఒక్క 3 పాయింట్ డిస్కసెస్ క్లోజ్ చేద్దాం. ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. ప్లస్ ఇంతకుముందు చూసిన పాయింట్ కదా అది. రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తే ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంటుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది. సో 10 ఉన్నప్పుడు, 20 ఉన్నప్పుడు, 30 ఉన్నప్పుడు 10,000, 20,000, 30,000 రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అవుతుంటే ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమవుతూ వెళ్ళింది, ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఆ పాయింట్ అక్కడ చెప్పారు. సెకండ్ వన్, ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఏంటి దాని మీనింగ్? ఇప్పుడు నేను ఒక ఆఫీస్కి రెంట్కి తీసుకున్నాను ఫ్రమ్ జనవరి టు డిసెంబర్. ఎవ్రీ మంత్ 10,000 అనుకుందాం. ఇది ఎప్పుడు 2024లో. 2025 అగైన్ జనవరి టు ఫిబ్రవరి 10,000 తీసుకుంటారా, ఇంక్రీజ్ చేస్తారా? ఇంక్రీజ్ చేస్తారు. లెట్స్ సే 11,000. అగైన్ 2026 జాన్ టు ఫిబ్ ఖచ్చితంగా ఇంకో 1,000 అయినా ఇంక్రీజ్ చేస్తారు, 12,000. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ 2024 అంటే షార్ట్ పీరియడ్, విత్ ఇన్ 1 ఇయర్. విత్ ఇన్ 1 ఇయర్ ఎవ్రీ మంత్ రెంట్ ఎలా ఉంది, కాన్స్టెంట్ ఉందా లేదా? సో ఇన్ షార్ట్ పీరియడ్ ఎవ్రీ పేమెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫిక్స్డ్ పేమెంట్. ఒకసారి ఇప్పుడు చదవండి, క్లారిటీ వస్తుంది. ఇన్ షార్ట్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్. ఇన్ లాంగ్ టైమ్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. లాంగ్ టైమ్ అంటే ఏంటి? లెట్స్ టేక్ 2 ఇయర్స్. 10,000 టు 11,000 చేంజ్ అయిందా లేదా? మరి చేంజ్ అయితే వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా? వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ 3 ఇయర్స్కి తీసుకోండి, 12,000 అయింది. అంటే మీరు పర్టికులర్గా 1 ఇయర్కి కన్సిడర్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫిక్స్డ్ కాస్ట్. ప్రతి కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ లాగే కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు దాన్ని గ్రేటర్ దాన్ 1 ఇయర్ లాంగ్ టర్మ్ పీరియడ్ చూస్తారో ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అక్కడ చెప్పిన 3 పాయింట్స్ ఓవరాల్గా.
సింపులే కదా, జస్ట్ చదవండి ఒకసారి. హరిక ఓకే, ఈరోజు ఒకసారి ఏం చేసాం చూడండి. ఓవరాల్గా ఫస్ట్ రాగానే ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి కంప్లీట్ చేసాం. కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా అవ్వకపోయినా కాన్స్టెంట్గా పే చేసేది. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయితే చేంజ్ అవుతుంది, ఐ మీన్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకుని ఏం డిస్కస్ చేసాం, కాస్ట్ బిహేవియర్ డిస్కస్ చేసాం. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్, వేరియబుల్ ఐ మీన్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్. సో ఐడెంటిఫై చేయగలగాలి త్వరగా. ఓకేనా? దీని తర్వాత ఏం చూసాము, కాస్ట్ డ్రైవర్ చూసాము. ఏదైతే టోటల్ కాస్ట్ని ఇంపాక్ట్ చేస్తుందో, ఇట్ మే బీ ఇంక్రీజ్, ఇట్ మే బీ డిక్రీజ్, వీ కాల్ ఇట్ యాజ్ కాస్ట్ డ్రైవర్. నెక్స్ట్ ఏం చూసాము, కాస్ట్ ఆబ్జెక్ట్ చూసాం. మనం ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంకర్ అవుతున్నామో ఆ పర్పస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. దీని తర్వాత ఏం చూసాము, రిలవెంట్ రేంజ్ చూసాం. సో విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అనే వర్డ్ మీనింగ్ ఏంటో అర్థమైంది. కరెక్టా? రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే ఈ కాస్ట్ బిహేవియర్ అనే కాన్సెప్ట్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది. దాని తర్వాత చేంజ్ అవుతుంది. దాని తర్వాత ఏం చూసాం, యాక్టివిటీ లెవెల్ చూసాం. సో రిలవెంట్ రేంజ్ అంటే మ్యాక్సిమం లెవెల్, యాక్టివిటీ లెవెల్ అంటే డే టు డే చేంజ్ అయ్యే లెవెల్. సో అంతగా ఇంకేం చూసాం, మెయిన్గా గ్రాఫ్స్ చూసాం, ఒక టేబుల్ చూసాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, లాస్ట్లో 3 పాయింట్స్ చూసాం. రెవెన్యూ డ్రైవర్ కూడా చూసాం. కాస్ట్ డ్రైవర్, రెవెన్యూ డ్రైవర్ రెండు సేమే కదా. కాస్ట్ని ఇంపాక్ట్ చేస్తే కాస్ట్ డ్రైవర్, రెవెన్యూని ఇంపాక్ట్ చేస్తే రెవెన్యూ డ్రైవర్. సో ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇంతేమన్నా, సింపుల్గా కొన్ని డెఫినేషన్స్, కొన్ని టర్మినాలజీస్ నేర్చుకున్నాం. సో టుమారో వచ్చేలోపు ప్రతిదాన్ని కాస్త క్లియర్గా అనలైజ్ చేసుకుని రండి. ఇప్పుడు గుర్తున్నట్టే ఉంటుంది, టుమారో వచ్చేపాటికి మర్చిపోతారు మరి. ఓకేనా? సో అట్లీస్ట్ టుమారో క్లాస్ వచ్చే ముందు అట్లీస్ట్ ఒక 5 to 10 minutes దీన్ని స్పెండ్ చేసి రండి. సో టుమారో క్లాస్లో కొన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి. చెప్పాం కదా, కాస్టింగ్ బేసిక్స్లో 2 parts ఉంటాయి, part 1, part 2. టుమారో part 2 స్టార్ట్ చేద్దాం. part 2 స్టార్ట్ చేసిన తర్వాత part 1లో ఉన్న ఈ డెఫినేషన్స్ అన్ని తర్వాత డిస్కస్ చేద్దాం లాస్ట్లో. అంటే part 2లో ఉన్న టర్మినాలజీ కూడా part 1 డెఫినేషన్స్లో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ part 2 డిస్కస్ చేద్దాం. part 2 మొత్తం డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో డెఫినేషన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో గైస్, దిస్ ఇస్ ఫర్ ద డే. ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేయండి, పెండింగ్ పెట్టద్దు. ఓకేనా? విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై గైస్. ఆన్లైన్ క్లోజ్ చేయమని డౌట్ ఉన్నాయా? I hope everything is clear. Bhavani, Harsha, Manish, Teja. So I think no doubts, right? We'll meet in next class. Bye. Recording stopped.